9 news. ఆ తరువాత మీకు ఎలాంటి సహాయము లభించదు. సోదరులారా, మనం వాస్తవానికి అల్లాహ్ వైపునకు हम आपको इजाजत नहीं देंगे। सुहैब रज़ी अल्लाह अन्हु ने पूछा कि अगर ये सारा माल उनकी दुनियादारी मुसलमानों, सुहैब रज़ी अल्लाह अन्हु ने अपना सारा माल उनको दे दिया और उन लोगों ने रास्ता छोड़ दिया। सुहैब रज़ी अल्लाह अन्हु रबिहा सुहैब के सुहैब रज़ी अल्लाह अन्हु अपनी तिजारत में कामयाब है, अपनी तिजारत में एक आपकी दुआएं और आपकी शख्स का वाकया सुम्मा ज़कर रजुल युतीलु सफर, जो सफर में रहता है, सफर में दुआएं कबूल की जाती हैं, मुसाफिर की दुआएं रद्द। నా పేరు అబ్దుల్ గఫూర్ అండి. నేను మస్జిద్ ఫుర్ఖాన్ కార్యనిర్వహణ సభ్యులుగా ఉన్నాము. అల్హమ్దులిల్లా, అల్లా దయ వల్ల ఈరోజు రండి అల్లాహ్ వైపునకు, కమ్ టువర్డ్స్ అల్లాహ్ అనే పేరుతో ఒక 1 డే కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది మా రామకృష్ణ జంక్షన్ వద్ద మస్జిద్ ఫుర్ఖాన్ తరపున. ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో మనం పరస్పరము ఎలా ఉండాలి, సమాజంలో అల్లాహ్ వైపునకు మరలాలి. అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ వైపునకు మరలుతాడో అన్ని రకాల చెడుల నుండి తనను తాను రక్షించుకుంటాడు, అలాగే ఇతరులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తాడు. దీని కారణంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చారు. స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, గెస్ట్ స్పీకర్స్ ఇతర రాష్ట్రాల నుండి కూడా రావడం జరిగింది. పిహెచ్డి చేసినటువంటి, డాక్టరేట్ చేసినటువంటి వారు ఎవరైతే మదీనా యూనివర్సిటీలో వారు ఉత్తీర్ణులయ్యారో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి అంటే, మనము ఏదైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో, మనలో ఏవైతే చెడులు ఉన్నాయో వాటన్నిటినీ త్యజించి ఒక మేలైన ఉత్తమమైన సమాజం కొరకు మనము ఎలా పనికి రాగలము, మనం ఎలా ఒక ఉత్తమమైన ముస్లింగా మారగలము అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా రానున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మసీద్ ఫుర్ఖాన్ 35వ వార్డులో రామకృష్ణ జంక్షన్ దగ్గర ఉన్న మసీద్ కమిటీ వారు భారీ ముస్లిం బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాంట్లో మెయిన్ ఉద్దేశం ఆవ్ అల్లాహ్ తరఫ్, అంటే రండి దేవుడు సన్నిధిలో రండి అనేది ఒక పిలుపు. ఆ పిలుపుకి అందరు కూడా ఇక్కడ అనేక వేల సంఖ్యలో జనం రావడం జరిగింది. మహిళలు ఒక 800 మంది పైన వచ్చారు, జెంట్స్ కూడా 1000 మంది దాకా రావడం జరిగింది. దీనికి భోజనాలు కూడా మసీద్ పెద్దలు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. షఫీవుల్లా గారు, అలాగే అయ్యూబ్ భాయ్ గారు, అమానుల్లా భాయ్, మన నౌషాద్ భాయ్, అందరూ కూడా హకీం భాయ్, ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ప్రోగ్రాం చేస్తున్నారు. దీనికి భారీగా జనం రావటం, అలాగే దీనికి ముఖ్య అతిథులు కూడా మన సుధాకర్ గారు, కార్పొరేటర్ భాస్కర్ రావు గారు, వార్డు అధ్యక్షులు బొచ్చరామరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, ఇంకా రాలేదు. మన వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఈ ప్రోగ్రాంని అందరూ కూడా ఆహ్వానితులని పెట్టాం. చాలామంది హిందూ సోదరులు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు, విని వెళ్తున్నారు. ఎందుకంటే అందరూ మనం ఇక్కడ కలిసిమెలిసి ఉండాలని ఇవాళ చూస్తున్నారు మీరు. అలాంటి వాట్సాప్లో వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు పెట్టేస్తున్నారు. అది కాదు, అది రెచ్చగొట్టే కార్యక్రమాలు పెడుతున్నారు. మతాలకి చిచ్చులు పెట్టే కార్యక్రమాలు అది కాదు. మేము అందరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈసాయి అందరూ బాయిగా ఉండాలని మేము అల్లాతో దువా చేస్తూ, ఇక్కడ విశాఖపట్నం మంచి సిటీ, విశాఖపట్నంలో మీరు చూస్తుంటారు, అక్కడ సముద్రం నుంచి ఆ కొండ మీద 3 దేవుళ్ళు కూడా అక్కడ కనపడతాడు. రాగానే అల్లా దేవాళ్ళు అక్కడ ఉంటాయి. అది చూసి ఇక్కడ ప్రశాంత వాతావరణం, అందరూ కలిసి ఉండాలని ఆ కొండ మీద ఉన్న అందరూ కూడా అల్లా దేవాళ్ళు అందరూ దీవిస్తూ ఉంటారు. కాబట్టి మేము అందరూ కలిసిమెలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉండాలని చాలామంది వర్తకులు చెప్పారు. దాంట్లో ఇంకా అనేకం ఉన్నాయి. మద్యం గురించి, అలాగే మన జూదం గురించి, మద్యం గురించి,
దాని తర్వాత పరాయి స్త్రీ దాని గురించి తల్లిదండ్రులకి ఎలాగ గౌరవించాలా అవన్నీ చెప్పడం జరిగింది. మదినీ గారు అనేక మంది మదినీలు వచ్చారండి. ఇక్కడ చాలామంది మదినీలు మన బొంబాయి నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కూడా బాగా సంతోషంగా వింటున్నారు. కాబట్టి ఈ కమిటీ వాళ్ళకి, మసీద్ కమిటీ వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.